హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేను యాక్చువల్లీ లాంగ్ వీడియోస్ కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నాను. అందుకనే నేను షార్ట్స్ అనేవి కంటిన్యూగా పెడుతున్నాను. వర్క్స్ అనేవి కొన్ని వీడియోస్ తీయగలుగుతున్నాను, కొన్ని అయితే కొంచెం అర్జెంట్ డెలివరీ వల్ల వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. అండ్ లాంగ్ వీడియోస్ అయితే దాదాపు ఉన్నాయండి. కాకుంటే ఎడిటింగ్ కోసం కూర్చోడానికి టైం లేక, ప్లస్ కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల, సివియర్ బ్యాక్ పెయిన్ అనమాట. సో దానివల్ల లాంగ్ వీడియోస్ కొంచెం డిలే అవుతుంది. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదనమాట ఇంతకుముందుకి ఇప్పటికీ. సో ఇంకా మీదట మ్యాక్సిమం చెప్పినట్లు వీక్లీ ట్వైస్ థ్రైస్ అంటే 2 కానీ 3 కానీ వీడియోస్ అనేవి ఇస్తాను. సో ఇప్పుడైతే ఒక మంచి బ్యూటిఫుల్ ట్రెండీ డిజైన్స్ అనమాట చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. నాకైతే చాలా నచ్చాయి. యాక్చువల్లీ ఇవి నేను నిన్ననే కొరియర్ చేయాల్సింది, బట్ ఇవాళ నేను మీకు వీడియో చేసి కొరియర్ చేద్దాము అన్నట్లు ఇప్పుడు అందుకనే వీడియోకి రెడీ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు మీకు వీడియో చేశాక నేను వాళ్ళకి కొరియర్ చేయాలన్నమాట. సో డిజైన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఎవరికన్నా ఈ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని కూడా నేను మీకు పంపిస్తాను. కొంచెం టైం, మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకునేదాన్ని బట్టి కొంచెం టైం అనమాట. ఆల్రెడీ ఉన్నవి టైం పడుతుంది కదా, అందుకని వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7660997680. నేను స్క్రీన్ పైన కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. అది ఎప్పుడు కొంచెం సైలెంట్లోనే పెట్టింటాను. బిజినెస్ పర్పస్ అనమాట ఆ నంబరు. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చూసుకొని నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీకు ఏదైనా నచ్చినా కూడా, నేను పోస్ట్ చేసే డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు పెట్టచ్చు. సో నేను అక్కడ మీతో మాట్లాడతాను. కుదిరితే నేనే కాల్ చేసి డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడైతే మనం నేను ఇప్పుడు రెడీ చేసిన డిజైన్స్ అయితే చూసేద్దాం పదండి. నేను ఇలా చూపించడం కన్నా నేను కింద పెట్టి నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే సూపర్గా నచ్చాయి. సో 4 బ్లౌజెస్ 4 డిజైన్స్ చూపిస్తాను. అందులో 2 వచ్చి బ్లౌజెస్ అనేది స్టిచ్డ్ అనమాట. మేమే స్టిచ్ చేసాము. నా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఏదైనా డిజైన్ మీరు వేయించుకున్న స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీ చాయిస్. స్టిచ్చింగ్ కావాలన్న వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా చేసిస్తాము. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదండి. పర్పుల్ పైన గోల్డ్ లైట్ పింక్ అనమాట. నాకు ఇది వాళ్ళు యాక్చువల్లీ శారీ చూపించారు, శారీ పిక్ అయితే పెట్టారు. ఆ పిక్లో బార్డర్ కలర్ మనకు పర్పుల్ వస్తుంది అనమాట. నేను శారీ పిక్ కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. సో శారీలో ఎక్కువ బాడీ పార్ట్ అంతా పింక్ ఉంటుంది. సో అందుకనేసి గోల్డ్ పింక్తోనే కావాలి, గోల్డ్ కొంచెం తక్కువ ఉండాలి, పింక్ ఎక్కువ ఉండాలి అన్నట్టు చెప్పారు. సో ఇలా డిజైన్ చేశాను. ఇది వచ్చి క్లాత్ హాఫ్ పట్టు అనమాట. సో హాఫ్ పట్టు పైన మనం ఇలా డిజైన్ చేసాము. ఇది కట్ వర్క్. ఇదంతా కూడా ఫినిషింగ్ నిజంగా ఎంత బాగుందో చూడండి. చాలా బాగా నచ్చిందనమాట. ఫస్ట్ చాలా సింపుల్ది సెలెక్ట్ చేసుకున్నారని నేనే అన్నాను, బట్ చూస్తే చాలా డీసెంట్గా చాలా కూల్గా ఉంటుందన్నమాట. వేసుకుంటే మనకు మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఈ కట్ వర్క్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. సో అది, అండ్ కట్ వర్క్ స్టిచ్ చేయడం కూడా చాలామంది టైలర్స్ పర్ఫెక్ట్గా చెయ్యట్లేదు. సో మేము కట్ వర్క్ బ్లౌజెస్ కూడా మేము స్టిచ్ చేస్తామన్నమాట. సో మీరు చూడండి, ఇక్కడ షేప్ అనేది మనకు ఎంత బాగా తెలుస్తుందో. సో ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చి మనకు ఇలా వస్తుంది అన్నమాట.
సో స్లీవ్స్ వచ్చేసరికి మనకు ఇలా వస్తుంది. సో చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే, నాకు భలే నచ్చింది. ఇంక ఇప్పుడైతే కొరియర్ చేయాలి. సో ఫ్రంట్ పార్ట్ కూడా మనకు సేమ్ అలానే వస్తుంది అనమాట. మనం ఏంటంటే ఫినిషింగ్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. నాకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇది. అండ్ మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా అంతే నీట్గా మనం స్టిచ్ చేయాలన్నమాట. మనకి ఈ బ్లౌజులు, ఈ కట్ వర్క్ బ్లౌజులు స్టిచ్ చేయడానికి కొంచెం టైమే తీసుకుంటుంది, కానీ ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజెస్ అనేవి ట్రెండ్ కదా, మీకు ఇక్కడ షేప్ అర్థమవుతుంది చూడండి ఇలా అలా. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది. ఈ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు అనమాట. హ్యాండ్స్కి అంతా కూడా ఇలా బుటీస్, బ్యాక్ అయితే జస్ట్ సింపుల్గా అలానే చాలన్నారు. ఇలా వస్తుంది అనమాట స్లీవ్స్ అయితే మనకు. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చాలామంది బాగుందన్నారు. ఇది వచ్చి ఇంకొక కట్ వర్క్ అనమాట. అంటే ఇంతకుముందు మనం రౌండ్ కట్ వర్క్ చూసాం కదా, ఇది దానిలో ఇంకొంచెం వేరేలాగా అనమాట. కట్స్ ఎక్కువ వస్తుంది ఇది. ఇది వచ్చి వైట్ కాదు, హాఫ్ వైట్ అనమాట. క్లాత్ మనకు బ్యాక్గ్రౌండ్ క్లాత్ వచ్చేసరికి ఇది రాసి సిల్క్లో తీసుకున్నాను. మల్టీ కలర్ అనమాట. దాదాపు దీనిలో 10 కలర్స్ యూజ్ చేసాము. మనకు మిషన్లో వచ్చి 12 కలర్స్ పెట్టుకోవచ్చు కదా, 12లో ఒకటి మనకు కట్ వర్క్ అని నీడిల్ దాన్ని యూజ్ చేయడానికి ఉండదు, 10 నెంబరు. మిగిలిన 11లో ఒక్కటి మాత్రం యూజ్ చేయలేదు, బట్ 10 కలర్స్ యూజ్ చేసామన్నమాట. చాలా బాగుందండి అసలు, నిజంగా ఫినిషింగ్ అయితే ఇంకా చెప్పలేమన్నమాట, అంత బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఎంత డీటెయిల్గా వచ్చిందో కదా. టక్కుని చూస్తే దీనిలో 10 కలర్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది, బట్ ఉన్నాయి అలా ఉందన్నమాట. సో ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా వస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే మనకు ఆ కట్స్ అనేవి తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇట్లా. సో ఈ బ్లౌజు ఆ బ్లౌజు మేమే స్టిచ్ చేసాము. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి మనకి ఇది. మనం శారీస్ అనేవి శారీస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్లౌజ్ పైకి మనం మల్టిపుల్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు మల్టీ కలర్ వల్ల. సో ఇదొకటి. ఈ వర్క్కే మనకు దాదాపు 12 అవర్స్ పడుతుందండి. చాలా బాగుంటుంది. బట్ ఫినిషింగ్ మనకి డిజైన్ అంతా కూడా బ్రైడల్ డిజైన్ అనమాట. మనకు ఇలా మల్టీలో మనం 1 or 2 బ్లౌజెస్ అనేవి కొంచెం మల్టీలో డిఫరెంట్గా చేసుకున్నాం. అంటే మల్టీనే, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాము. సో డార్క్ అంటే మరీ డార్క్ ఏం కాదు, కొన్ని ఇటు లాగా తీసుకున్నాము. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ అనేది. సో ఇది సెకండ్ అనమాట. ఇది ఇప్పుడైతే ట్రెండ్ డిజైన్ కదా, ఇది బ్రైడల్ వర్క్ అనే చెప్తాం దీన్ని. ఎందుకంటే ఇది కూడా మనకు దాదాపు 10 to 12 అవర్స్ పడుతుంది వర్క్. బుటీస్ వచ్చి ఇలా తీసుకున్నాం అనమాట. బుటీస్ మనకు 2-3 టైప్స్ ఇస్తారు. ఇలా డాట్స్ లాగా కానీ, ఇలా బుటీస్ కానీ, అట్లా వాళ్ళు ఒక 2-3 టైప్స్ ఇచ్చారనమాట ఇందులో. బట్ ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట, అందుకని ఇలానే తీసుకున్నాను. ఇది కూడా మనకు హాఫ్ పట్టు అండి, బాటిల్ గ్రీన్ అంటాం కదా అలా వచ్చిందనమాట. మనకు వర్క్ కూడా ఇది చాలా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ కనబడుతుంది కదా. యాక్చువల్లీ నేను షార్ట్స్లో అయితే కొన్ని మీకు చూపించేస్తున్నాను. కొన్ని షార్ట్స్ తీసాను కానీ ఫోన్ కొంచెం స్టక్ అయిందనమాట. సో దానివల్ల నేను షార్ట్స్ కానీ లాంగ్ కానీ చేయలేకపోతున్నాను. సో ఇలా ఫ్రంట్ నెక్ కూడా మనకు సేమ్ ఇలానే వస్తుంది. అండ్ ఇది కూడా మనకు కట్ వర్కే అనమాట. కట్ వర్క్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీనిలో మంచి ట్రెండీ డిజైన్స్ మనకు కట్ వర్క్లో ఎక్కువ ఉన్నాయి. సో కట్ వర్క్ అనేది మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అవుట్పుట్ అనేది మనకు చాలా బాగుంటుంది అనమాట. సో
నెక్స్ట్ దీనికి స్లీవ్స్ వచ్చేసరికి ఇలా వచ్చింది. కంప్లీట్ మనకు ఎల్బో స్లీవ్స్ వస్తుందన్నమాట. ఫుల్ హ్యాండ్ చాలా బాగుంటుంది డిజైన్ అనేది. మనకి ఇక్కడ కూడా కట్ వర్క్ వస్తుందన్నమాట. మనకు నెక్లో వచ్చింది కదా, జస్ట్ ఇలా అవుట్లైన్ లాగా అలా కూడా వేసుకోవచ్చు, లేదా జస్ట్ ఒక లైన్ మాత్రమే వేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ మనకు 2-3 వేరియేషన్స్తో వేసుకోవచ్చు. బట్ కంప్లీట్గా హైలైట్ అవ్వాలి, ఈ కింద కట్ వర్క్ అంతా కూడా మనకు డీటెయిల్గా నీట్గా క్యూట్గా ఉండాలి అంటే ఇది వచ్చి మనం బ్రైడల్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ కిందంతా చాలా బాగుంటుంది. వన్స్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ వస్తుంది కదా, ఈ మధ్యలో కానీ గోల్డ్ పూసలు కానీ లేదా మనము శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా బీడ్స్ కానీ స్టిచ్ చేసుకున్నామంటే చాలా హైలైట్గా ఉంటుందండి. నిజంగా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇంకా కొంచెం ట్రిమ్మింగ్ చేయాల్సిందనమాట, కంప్లీట్ చేయలేదు దీనికి. సో ఇలా వస్తుంది. మనం దేనికైనా ఇది కాంబినేషన్గా వేసుకోవచ్చు, ఎలాంటి శారీస్కైనా కూడా, లేదా మనం హాఫ్ పట్టులో క్లాత్ తీసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ప్యూర్ వైట్లో మల్టీ అనమాట. ఇంకా ఏమంటారంటే మనం ప్రింట్ చేసామా అన్నట్లు వచ్చాయన్నమాట ఫ్లవర్స్. నిజంగా ఎంత సూపర్గా కుదిరింది అంటే ఈ డిజైను. ఇది మనకు ఈ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు, హాఫ్ వైట్ అయితే కాదు, ప్యూర్ వైట్ కాదు, కొంచెం మనకు క్రీమిష్ లాగా వస్తుంది కదా. కంప్లీట్ క్రీమ్ కాదు, కొంచెం వైట్లోనే అలా వస్తుందన్నమాట. నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. సో ఇలా వస్తుంది మన క్లాత్. సో ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. నెక్కు వచ్చేసి మనకు గోల్డ్తో కట్ వర్క్ వచ్చిందనమాట. ఇది కూడా మనము 10 కలర్స్ యూజ్ చేసామండి. 10 కలర్స్లో కూడా మనకి ఇక్కడ ఆరెంజ్ ఫ్లవరు, దానిపైన మళ్ళీ మనకు పర్పుల్తో వస్తుంది స్ట్రోక్స్ లాగా, మధ్యలో మళ్ళీ గోల్డ్తో వస్తుంది అనమాట. అలా దగ్గరగా చూపిస్తాను. సో ఇలా ఇది కూడా మీకు కనిపించట్లేదు కానీ ఫస్ట్ పింక్ వచ్చి ఇక్కడ నుంచి మనకు రెడ్ ఉందన్నమాట, మధ్యలో గోల్డ్ వస్తుంది. అంటే పింక్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది అనమాట, డబల్ కలర్ లాగా. ఇప్పుడు ఇక్కడ మనకు ఆరెంజ్ పర్పుల్ ఎలా మిక్స్ అయిందో ఇక్కడ పింక్ రెడ్ మిక్స్ అయిందనమాట. సో అలా వస్తుంది. కలర్స్ అయితే నిజంగా ఎంత బాగున్నాయో బ్లౌజు. సో ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ డిజైన్ వేసాక చూసి మళ్ళీ ఇంకొకళ్ళు కూడా ఆర్డర్ చేశారనమాట. అండ్ ఇంతకుముందు చూపించాను కదా ఇది, సో ఇది కూడా వేరే వాళ్ళు ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నారు, ఇక్కడి వాళ్ళే. సో ఇలా వస్తుంది అనమాట మల్టీ. సో వైట్ పైన మల్టీ అనేసరికి ఇంకా అది అసలు చెప్పలేము, అంత సూపర్గా వచ్చిందనమాట. స్లీవ్స్ కూడా మనకు ఫుల్ స్లీవ్స్ వస్తుంది. ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ వచ్చేసి మనకు అది ఒక 8 ఇంచెస్ వరకు వస్తుంది, ఇది వచ్చేసి 10 ఇంచెస్ వరకు వస్తుంది అనమాట. కింద మనకేంటంటే గోల్డ్తో ఇలా చిన్న కట్ వర్క్ వస్తుంది అనమాట, ఎక్కువ కాదు, జస్ట్ చిన్న కట్ వర్క్ వస్తుంది గోల్డ్తో. బట్ హ్యాండ్ అంతా ఇది కంప్లీట్గా మనకు ఫ్లవర్సే వస్తుందండి. చాలా బాగున్నాయి, చూడండి ఒక్కసారి ఎంత బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డిజైన్ కూడా మనకు 13 అవర్స్ టైం పడుతుందండి. కాకుంటే అవుట్పుట్ అంటే 13 అవర్సా అని అనిపిస్తుంది, కానీ ఈ బ్లౌజులు మనం అవుట్పుట్ చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ అయితే 12 అవర్స్ 13 అవర్స్కి ఆ అవుట్పుట్ హ్యాపీ అనేది మనకు తెలియదు అనమాట. సేమ్ ఆ బ్లౌజ్కైనా ఈ బ్లౌజ్కైనా, నేను ఇందాక చూపించాను కదా ఈ బ్లౌజ్కైనా, ఇవన్నీ ఏంటంటే హెవీ
బ్రైడల్ డిజైన్స్ అని చెప్పచ్చు. ట్రెండ్ అనమాట, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న కట్ వర్క్ హెవీ డిజైన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు టైం అనేది ఎక్కువే పడుతుంది. కానీ ఆ టైము ఇంతసేపా అని అనుకునేదంతా కూడా ఇలా అవుట్పుట్ చూసుకున్నప్పుడు ఉండే ఆనందంలో అసలు అదంతా కూడా మనకు లెక్కలోకి రాదనమాట. అంత బాగున్నాయి. సో ఇవాళ నేను చూపించిన ఈ 4 బ్లౌజెస్లో మీకేవి పర్ఫెక్ట్గా నచ్చాయి అనేది అయితే నాకు కింద కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ పర్పుల్ ఒక్కటి మాత్రం నాకు 6 అవర్స్ టైం పట్టింది, మిగిలిందన్నీ కూడా నాకు 12 అవర్స్ అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నేను డిజైన్ చేసిన బ్లౌజెస్లో మీకేవి నచ్చాయి అనేది ఒకసారి అయితే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇవి మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ అయితే తీసుకోవచ్చు. మీరు ఏ క్లాత్ కావాలి, రాజీ సిల్కా లేకపోతే హాఫ్ పట్టా అనేది మీరు చెప్పినట్లయితే మీ శారీ పిక్స్ పెట్టినా కూడా నేను దానికి తగ్గట్టు మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం మాట్లాడవచ్చు మీకు ఎలా కావాలి అనేది. సో కొంచెం టైం ఇస్తే మీకు కూడా నేను చేసి కొరియర్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడియో పని అయిపోయింది, ఇంక ఇవైతే నేను కొరియర్ చెయ్యాలి. కుదిరితే అది కూడా నేను మీకు వ్లాగ్లో యాడ్ చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.